అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా ఈ పొంగల్ హాలిడేస్‌ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో, ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో, కజిన్స్‌తో చాలా చక్కగా ఎంజాయ్ చేసి మంచి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో బేసికల్‌గా ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సరదాగా మీట్ అవ్వాలనుకున్నప్పుడు ఎయిదర్ అది మూవీ థియేటర్స్, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, టెంపుల్స్ లేదా సరదాగా ఔటింగ్స్ ఇలా ప్లాన్ చేస్తుంటారు కదా! బట్ వై నాట్ వారి దగ్గరలోని బ్లడ్ బ్యాంక్‌కి వెళ్ళి వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడం కూడా ఒక పార్ట్‌గా ఇంక్లూడ్ చేయకూడదు. ఎప్పుడైనా ఆలోచించారా? జనరల్లీ మన దగ్గరలోని బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడానికి మహా అంటే 1 అవర్ కూడా టైం పట్టదు కదండి. బ్లడ్ బ్యాంక్లో చేసే ఆ 15 మినిట్స్ ఆఫ్ డొనేషన్ అనేది లైఫ్లో చాలా మందికి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తుంటుంది. జనరల్లీ ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ నేచర్ ఉంటుంది చిన్నతనం నుండే. బట్ మల్టిపుల్ రీజన్స్ వల్ల మనం చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే మనీ అనేది నీడ్ ఉంది, మీకు వారికి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర అమౌంట్ లేకుంటే చేయలేరు. బట్ స్టిల్ మీలాంటి మైండ్ సెట్ వారు ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళ నీడ్ అనేది జెన్యున్గా ఫీల్ అయితే ఖచ్చితంగా వారిని హెల్ప్ చేయొచ్చు. బట్ బ్లడ్ విషయంలో అలా కాదు కదా. ఫర్ సపోజ్ ఎవరికైనా ఏబీ నెగిటివ్ అనేది చాలా నీడ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. మీరు ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పటికీ కూడా మీరు చాలా సింపుల్ రీజన్స్తో డొనేషన్కి ముందుకు రాకపోతే, ఇంకెవరికైనా డొనేట్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళది సేమ్ గ్రూప్ కానట్లయితే ఖచ్చితంగా ఆ పర్సన్ అనేది, వారి లైఫ్ అనేది ఖచ్చితంగా రిస్క్లో ఉన్నట్లే కదండి. ప్రాణాన్ని సేవ్ చేయడానికి మించిన ప్రయారిటీస్ ఏముంటాయి జనరల్ ఎవరికైనా సరే? ఎప్పుడైనా ఆలోచించారా? సొసైటీలో ఎవరో రావాలి, ఏదో మంచి చేసేయాలి, మొత్తం మంచిగా మారిపోవాలి అనే ఆలోచన కాకుండా వై డోంట్ యూ బికమ్ ద చేంజ్? మీరెందుకు వాలంటరీగా స్టెప్అప్ చేయకూడదు? వాలంటరీ బ్లడ్ డొనేషన్స్ గురించి మీరెందుకు మీ చుట్టుపక్కల వారికి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్గా కనపడకూడదు? సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. వాలంటరీ బ్లడ్ డొనేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ బ్లడ్ డొనేషన్స్ అనేది వాలంటరీగా డొనేట్ చేయడం మన ట్రెడిషన్గా, మన కల్చర్గా డెవలప్ చేసుకొని ఎవరైతే ఆపదలో ఉంటారో వారినే కాకుండా వారి ఫ్యామిలీస్ని కూడా సెక్యూర్ చేద్దాం. థ్యాంక్ యూ.